క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవునితో మాట్లాడాలా, ప్రభు దగ్గర సమయాన్ని గడపాలా, ప్రార్థనలో ఉండాలా, ప్రార్థన చేయాలా. ప్రభువుని అడిగితే ప్రభువు చెప్పనదంటూ ఏది లేదు. మీకు మంచి మాట చెప్తాను ఈ సందర్భంలో, అంటే కొంచెం ఈ విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. సినిమా కష్టాలు అంటారు చూసారా, పెద్దయ్య గారు ప్రశాంత్ కుమార్ అయ్య గారు గోకవరం, నేను ఎప్పుడైనా కనబడితేరా నీ సినిమా కష్టాలు ఎలా ఉన్నాయి నువ్వు అంటే అలా ఉండి నా కష్టాలన్నీ, ఆ కష్టాల్లో నేను చేసిన పని ఏంటో తెలుసా, ఇప్పటికీ నేను చేసే పని ఏంటో తెలుసా, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా శోధన కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు దగ్గర ఈ సమస్య పెడతాను. ప్రభు ఆ సమస్య ఇది ఏంటి పరిష్కారం. ప్రభువారు నాకు ఏం చెప్పేవారో తెలుసా, అనేక సందర్భాలు, అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ప్రభు దగ్గర మాట్లాడితే ప్రభు చెప్పేవాడు, బాబు ఈరోజు నువ్వు లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్తావు కదా, ఈరోజు నువ్వు వెళ్ళే ప్రదేశం ఇది కదా, ఫలానా చోటకి వెళ్తావు కదా, ఫలానా చోట ఫలానా టయానికి ఫలానా వ్యక్తి నీకెదురు పడతాడో, ఫలానా టయానికి ఫలానా వ్యక్తి నీకు ఎదురు పడతాడో, వాడు నిన్ను ఈ మాట అంటాడు. స్పష్టంగా వాడు ఏమంటాడో కూడా చెప్పేవాడు. వాడు ఈ మాట అంటాడు, వానికి నువ్వు ఈ సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన నాకు ఒక చక్కటి మాట ఇచ్చేవాడు. అది కూడా పెద్ద పొడిగే ఉండేది కాదు, 4-5 మాటలు, 4-5 మొక్కలు, ఒక పదం, ఇదే చెప్పండి వాడు. విషయం చెప్పమంటారా, అనేక సందర్భాలు గుర్తున్నాయి నాకు. స్నానం చేసి బయలుదేరి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే ఆడ కూర్చుంటే దేవుడు చెప్పినట్లుగా చెప్పినట్టు వ్యక్తి చెప్పిన సమయానికి వచ్చి నా ప్రక్కన కూర్చుని ప్రభు ఏం చెప్తాడన్నాడో, ఏ మాట అంటాడన్నాడో అదే మాట అనేవాడు. ఆ మాటకి సమాధానం చెప్పేటప్పుడు సరిగ్గా సమాధానం చెప్పకపోతే సమస్యలు పెద్దలైపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, కుటుంబాల్లో గొడవలు వచ్చేస్తాయి, సంఘంలో సమస్యలు వచ్చేస్తాయి, సంఘంలో ఎడబాటు కలుగుతుంది, అనేక సమస్యలు చుట్టుకొచ్చేస్తాయి. కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే మనం నూరు ఉంది కదా ఇష్టపడి మాట్లాడితే ఏమంటే లోకం అంతా దేని మీద నడిపించబడుతుంది, డబ్బు కాదంటే మాట మీద నడిపించబడుతుందండి. సరిగ్గా మాట్లాడితే సరైన సంబంధాలు ఉంటాయి, సరిగ్గా మాట్లాడకపోతే సరైన సంబంధాలు ఉండవు. ఆయన మాట చెప్పినప్పుడు నా నోటు నాకు చాలా కోపం వచ్చేది, నాకు చాలా బాధ అనిపించేది, వాడిని తిట్టేదామనిపించేది, ఏదో అనేదామనిపించేది. కానీ నాకు గుర్తొచ్చేది దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ వరకు అన్నీ దేవుడు చెప్పింది జరిగినప్పుడు ఇప్పుడు దేవుడు చెప్పింది చెప్పకపోతే సమస్య ఏమవుతుందో కదా అనిపించి వెంటనే ఆయన వాడిని 2 నిమిషాలు 5-6 లెక్కెట్టుకుని దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో అదే మాట చెప్పి నూరు కూర్చొని అక్కడి నుంచి లేచిపోమని. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఇప్పటికి కూడా నేను చేసే పని అదే. నేను నోరు ఇప్పాలంటే దేవుడు చెప్పాలా, నేను పని చేయాలంటే దేవుడు చెప్పాలా, నేను మాట్లాడాలంటే దేవుడు చెప్పాలా. దేవుడు చెప్పకుండా, దేవుడు ప్రేరేపించకుండా, దేవుడు చేయమనకుండా ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు నేను చేయనే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, మనం ప్రభు దగ్గర కూర్చుని ప్రభువుతో మాట్లాడితే ప్రభు మనకు ఆలోచనలు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీ బిడ్డలకు బుద్ధి చెప్పడానికి, నీ బిడ్డలను బలపరచడానికి, నీ బిడ్డలకు నేర్పడానికి, పాఠాలు నేర్పడానికి కావలసినటువంటి ఆలోచన ప్రభు నీకు ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ జీవితంలో, కుటుంబాన్ని నడిపించడంలో, కుటుంబాన్ని పోషించడంలో, కుటుంబాన్ని బలపరచడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారేమో. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు దగ్గర మోకరించి గోజాడి ప్రభు దగ్గర అడిగితే నువ్వు ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి పని చేయాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో ప్రభు అన్నిటినీ పోసగుచ్చినట్లు నీకు నేర్పిస్తాడు.
కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటండి? ఎక్కడ కూర్చోవాలి? మోషే ఎక్కడ కూర్చునేవాడండి? ప్రజల్లో కూర్చునేవాడా? చెప్పట్లేదు. ఎక్కడ కూర్చునేవాడు? సీనాయి పర్వతం ఎక్కి కూర్చుని ఉపవాసం ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. మనకు ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా మీకు? మోషే ఏం చేసేవాడండి? ఉపవాస ప్రార్థన చేసేవాడు. పొలవమాటండి 80 సంవత్సరాల వయసులో ఉపవాసం కూడా ప్రార్థన చేసేవాడు. మనకు 40 వచ్చేటానికి ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, మోకాలు లేవు. దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రభు నీ అవసరాలు, నీ స్థితిగతులను మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడడానికి నువ్వు సిద్ధపడితే ప్రభు నీ ఆశలన్నిటిని నెరవేర్చునుగాక. నీ సమస్యలో దేవుడు పరిష్కరించునుగాక. నీకు కావలసిన ఆలోచన ప్రభు ఇచ్చునుగాక. నీ కుటుంబాన్ని ప్రభు బలపరుచునుగాక. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని ఆయన నిలబెట్టునుగాక. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబ విలువలను ఆయన నిలబెట్టునుగాక. నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరచునుగాక. ప్రతి విధమైన ఆర్థిక సమస్యలు తొలగించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి. మోషే ప్రభుతో మాట్లాడితే, ప్రభు నీ మహిమను చూపించిన ఆయన అంటున్నాడు, బాబా నన్ను చూసినాడు ఎవడో బ్రతకలేడు నాయన. అయినా నువ్వు కాదంటున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నీ మాట నేను కాదనలేను కాబట్టి ఒక పని చేయి. ఇదిగో బండల దగ్గర నుంచో, బండల సందులో నుంచో, ఆ బండ సందులో నుంచి నన్ను చూదు. కానీ అది కూడా నన్ను నా ముఖం కాదు, నేను దాటిపోయినప్పుడు నా వేపును చూదు. అలా ఎవడు సమీపించలేనంత తేజస్సు కలిగినటువంటి దేవుడు ఆయన బండలో ఆయన మోషేను పెట్టి వెనకకుండా వెళ్ళిపోతుంటే అంత వెలుగులో ప్రభుని ఏం చూసి ఉంటాడండి? ఆమేన్ హల్లెలూయా. దేవుడు మోషేకు ఆ మాత్రమే కనిపించాడు. కానీ మీకు మాట జ్ఞాపకం చేస్తాను. కానీ సర్వోన్నతుడైన దేవుడు నీకు నాకు మనందరికీ ఆయన ప్రత్యక్షమవడానికై ఆయన వేగిరపడుతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంత తేజోమయుడైనటువంటి దేవుడు, అంత సమీపించలేని జ్యోతిర్మైనటువంటి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు, అబ్రహాముకి, యాకోబుకు, ఇస్సాకుకు, లేకపోతే మోషేకు, లేకపోతే మనోహకు, లేకపోతే సమూయేలుకు వీళ్ళందరికీ ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు? నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో మనం నేర్చుకున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము లేకుండా ఆయన లేకుండా భూమి మీద ఏది కలగలేదు. భూమి మీద కలిగినవన్నీ కూడా ఆయన ద్వారా కలిగాయి. ఈ భూమి మీద కలిగినటువంటి సమస్తములను దేవుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుషుడిగా ఈ లోకానికి వచ్చిన వాడే. కానీ ఆయన తల్లి గర్భములో తనను తాను రూపించబడకముడిపై ఆయన సృష్టిలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పూర్వం వాక్కై ఉన్నాడు. వాక్కై ఉన్నటువంటి దేవుడు ఆయన మానవ రీతిలో అనగా దేవదూతల స్వరూపములో తన ప్రజలకు ఆయన అగ్గుపడుతూ వచ్చాడు. అనగా సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవుడు వారికి కన్నబడలేదు. కానీ తండ్రి అయిన దేవుడిలో నుంచి నోటిలో నుంచి వచ్చిన వాక్కు వ్యక్తిత్వమై ఆయన దగ్గర నిలబడగా ఆ వ్యక్తిత్వమే శరీరధారి దేవదూతల స్వరూపమును ధరించుకుని అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, మనోహకు, లేకపోతే గిద్యోనుకు, మిగతా వారందరికీ, యెషయాకు ఆయన దేవదూత రూపములో కనిపించాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అనగా తండ్రి అయిన దేవుణ్ణి ఇప్పటి వరకు ఎవడు చూడలేదు. కానీ ఆయన దేవుని యొక్క స్వరూపమును ఆయన మనకు బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. అందుకని అంటున్నాడు కదా, ఆయన రూమును ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే ఆయనను బయలుపరచెను. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు బయలుపరిచారు? అందుకని మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తాడు, ఇదిగో నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటాడు. అంటే మనం యేసు ప్రభువును చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రి అయిన దేవుని చూసినట్టే. హల్లెలూయా. వాళ్ళు అడుగుతారు, శిష్యులు అడుగుతారు, ప్రభు నన్ను మాకు తండ్రిని చూపించున్నానంటే ఏం పిచ్చోళ్ళారా? ఎన్నాళ్ళు వాక్యం విన్నారు? ఏం విన్నారు మీరు? నన్ను చూసినాడు తండ్రిని చూసినట్లే అన్నాడు. ఇప్పుడు మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అంటే ఇప్పుడు దేవుడు ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు. కానీ ఆ తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన పోలికను ఆయనను బయలుపరచడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. మరి పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దూతగాను, క్రీస్తుగాను తండ్రి అయిన దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కనుపరుస్తే, ఈరోజు నీకు నాకు దేవుడు ఎలా కనుపరుస్తాడు? మనకు దేవుడు ఎట్లా కనబడతాడు? మనం ఎక్కడ దేవుడిని చూడాలి?
అర్థమవుతుందా మీకు? మరి మనం ఎక్కడ చూడాలి దేవుణ్ణి? మనం ఎవరిలో చూద్దాం దేవుణ్ణి? అందుకోసమే చాలామంది అంటారు, అందుకోసమేనంటే మరి మేము ఏమంటామన్నారు, నాకు చెప్తారు చాలామంది, ఇదిగో మీరు పొద్దున్న లేచి దేవుని సూత్రం లేదు తెలియదు కానీ మీరు పొద్దున్నే ఏసుకోని సూత్రం లేదు కానీ తెలియదు కానీ నేను మాత్రం కళ్ళు ఇలాగా తెరిసి తెరవగానే నా కళ్ళు ఎదురుకుండా ఉంటాడండి వేసుకో. ఆయనకి దండం పెట్టుకోకుండా నేను బయటికి రానంట. మీకు మంచి మాట చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందట కరుణామయుడు సినిమా తీసినటువంటి విజయ్ చంద్ర గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి అన్నాడట, అమ్మాయి యేసుబాబు మనతో రైల్లో వచ్చాదులే అన్నాడట. అంటే విజయ్ చంద్ర గారిని చూసి, కరుణామయుడులో మరి విజయ్ చంద్ర గారే కదా యాక్టర్, ఆయన చూసిన వాళ్ళు అందరూ యేసుబాబు అనుకునేవారట. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, ఒకవేళ కరుణామయుల్లో ఉన్నటువంటి యేసుబాబు అయితే అదే విజయ్ చంద్ర గారు ఒక 4 సంవత్సరాలు పోయిన తర్వాత సాయిబాబా సినిమా కూడా తీశాడు, సాయిబాబా వేషం వేశాడు. అంటే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి యేసుప్రభు బొమ్మ, ఆ ఫోటో యేసుబాబుదా సాయిబాబుదా? నా లాజిక్ అర్థమైందా మీకు? కరుణామయుల్లో ఉన్నటువంటి యేసుప్రభు బొమ్మ తెచ్చుకుని యేసుప్రభు అనుకుంటున్నావు నువ్వు, ఆ నటుడు యొక్క ఫోటో తెచ్చుకుని యేసుప్రభు అనుకుంటున్నావు. మరి అదే నటుడు 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత సాయిబాబా సినిమా తీశాడు, అదే ఫోటో కదా, అదే ఫేస్ కదా, అదే మనిషి కదా. మరి ఇప్పుడు నీ ఇంటిలో ఉన్నది యేసుప్రభు బొమ్మ అంటావా లేకపోతే సాయిబాబా బొమ్మ అంటావా? మీకు ఇంకో మాట కూడా చెప్తే జాగ్రత్తగానండి. పోయిన మంగళవారం నేను యూత్ మీటింగ్లో ఉన్నాం. యూత్ మీటింగ్లో మేము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ వచనం నుండి వెంబడి వచనం ధ్యానం చేస్తున్నాం. ఒక అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయంలో అడుగుపెట్టాం. 1వ అధ్యాయంలో క్రీస్తు స్వరూపాన్ని గురించి మేము నేర్చుకుంటున్నాం. ఒకవేళ మీకు ఎవరైనా ప్రకటన గ్రంథం నేర్చుకోవాలని ఆశపడితే యూత్ మీటింగ్ రావచ్చు, పెద్ద చిన్న భేదం ఏం లేదు. యూత్ మీటింగ్లో ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. వచనం వెంబడి వచనం గ్రంథం అంతా కూడా ధ్యానం చేస్తాం. అయితే యేసువారి యొక్క స్వరూపం గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం. అప్పుడు నేను పిల్లలకు చూపించాను, ఒరిజినల్గా సైంటిస్టులు అందరూ కలిపి లేదా కొన్ని పండితులందరూ కలిపి యేసువారి యొక్క రూపం ఎలాగుంటుందో అని ఒక అవగాహన తెచ్చుకుని వారు రూపాన్ని వేశారట, యేసుప్రభు వారి రూపాన్ని. నేను అలా చూపించాను, ఈ ఫోటో ఎవరురా అంటే ఏమన్నయ్యా ఎక్కడ గుర్తురాట్లేదన్న. ఎందుకు గుర్తొస్తుంది? ఆ ఫోటో ఎలా ఉండదో తెలుసా? నల్ల మొహం వేసుకుని, బ్లాక్ కలర్ వేసుకుని, షార్ట్ హెయిర్ వేసుకుని, ఆ రూపం వేరేగా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి ఫోటో ఎలా ఉంటుందంటే సామాన్య మనుషుల్లా ఉంటుంది, చాలా అబ్నార్మల్ పర్సన్గా, చాలా నార్మల్గా ఉంటుంది. ఒరిజినల్గా ఆ రూపంలో యేసుప్రభు కాక మీ ఇంటికి వచ్చి అమ్మ బాగున్నామంటే ఎవరు నువ్వు బయటికి వెళ్ళా అంటాం. మనం దేనికి ఫిక్స్ అయిపోయామంటే విజయ్ చంద్ర గారి ఫోటోకి ఫిక్స్ అయిపోయాం. నన్ను ఈ మాట చెప్పినామండి, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రూపాన్ని మనం చూడలేదు, యేసు వారి యొక్క స్వరూపం మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న ఫోటోలన్నీ కూడా యేసు ప్రభువు కాదు. సాతానుడు మనలను దేవునికి దూరం చేయడానికి, మనలను విగ్రహారాధన దగ్గరికి చేయడానికి అపవాదు చేసిన ప్రయత్నాలలో మన దగ్గరకు వచ్చిన ఫోటోలు కూడా అయ్యాయి. వాడి ప్రయత్నంలో మనలను విగ్రహారాధనకు దగ్గరికి చేయడానికి వచ్చిన రూపమే ఆ యేసుప్రభు వారి ఫోటోలు అనుకున్న ఫోటోలు. యేసునామములో ప్రతి ఫోటోలు ఇంటికి దూరమగును గాక. నేను మన సంఘంలో ఇంచుమించు 99% ఎక్కడా ఏ ఇంట్లోనూ ఫోటోలు చూడలేదు. అందును బట్టి సంతోషిస్తూ మిమ్మల్ని బట్టి మిమ్మల్ని ప్రభువునందు అభినందిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఫోటోకి ఫిక్స్ అవ్వకండి. అయితే మరి యేసు ప్రభులు మనం చూడలేదు. యేసు ప్రభులు వారి కాలంలో ఉన్న వారందరూ యేసును చూశారు కనుక మేము తండ్రిని చూసినట్టు అనుకుంటున్నారు. మరి యేసు ప్రభు వారికి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. నేటి కాలంలో మనం ఎవరిని చూసి మేము ప్రభువు చూసినట్టు అనుకోవాలి? ఎవరిని చూసి మనం దేవుడిని చూసామనుకోవాలి? చివరికి ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్ల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా అంటున్నాడట, నేను దేవుడిని ప్రేమిస్తానుగా అని ఇంటి పక్కోడిని ప్రేమించిన అంటున్నాడట.
కానీ యేసుప్రభు వారు చాలా స్పష్టంగా మోషేతో ఇక యోహాను చేత రాయిపిస్తున్నాడు. అబ్బండి ప్రక్కన ఉన్న వారిని నువ్వు ప్రేమించినప్పుడు కనబడిన దేవుడిని ప్రేమిస్తారు. ముందు కనబడే సహోదరుని ప్రేమించరా, కనబడే సహోదరులు దేవుని యొక్క రూపాన్ని చూడరా, నీ ప్రక్కన ఉన్న సహోదరులు క్రీస్తును చూడరా, నీతో ఉన్న ఇరుగు పొరుగు వారిలో క్రీస్తు స్వరూపాన్ని చూడరా, ఆయనలో పక్కన ఉన్న వారిలో క్రీస్తును కనుగొని వారిని ప్రేమించు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. కనబడని దేవుణ్ణి ప్రేమిస్తాడట, కానీ ఎవరిని ప్రేమించలేడు? ఇంటి పక్క ఉన్న అక్కర్లేదు, ఇంట్లో ఉన్న అత్తగారు కోడళ్ళు ప్రేమిస్తే సంతోషమే కదండి బాబా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, అంటే ఎవరు చెప్తారంటే ఇంటి పక్క వాళ్ళు, తల్లిదండ్రులు, అక్కోళ్ళు, చెల్లెళ్ళు చెప్తూ ఉంటారు. ఏమని అంటే వాళ్ళ ఇంట్లో అలా అత్తగారు అస్సలు పనిచేయదండి బాబు, మా చెల్లి, మా అక్కే, మా అమ్మే, మా తమ్ముడే. ఒరిజినల్గా అలాంటి అత్తగారులు ఉంటే అత్తగారులు వీళ్ళు మళ్ళీ భక్తి చెప్తారు. ఎవడాలి భక్తి అయ్యి బాబు, నా ఇంత భక్తి పొరుడు ఎవడ ఇంట్లో ఉన్న కోడలకి సహాయము చేయదు. నీ భక్తి అల్లి అనకూడదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చిన భక్తి అది కాదండి. అత్తగారిని ప్రేమించని భక్తి, కోడలను ప్రేమించలేని భక్తి, ఇంటి పొరుగు వారిని ప్రేమించలేని భక్తి, ఆకలితోన్న వారికి అన్నం పెట్టలేని భక్తి, తోటి వారిని సహోదరుని ప్రేమించలేని భక్తి. ఈ భక్తి వలన నువ్వు దేవుణ్ణి చూడలేవు. వాక్యం చెబుతున్నది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి చూడక మునిపే నీ సహోదరుల్లో దేవుణ్ణి చూడు, నీ తోటి వారిలో క్రీస్తుని చూడు, నీ తోటి వారిలో ప్రభువుని కనిపెట్టు, ఆయనలో ప్రభువుని కనిపెట్టి ఆయన ప్రేమించు. ఒకరోజు ధవల సింహాసనం ఎదుట క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు చూడండి, మనం అదే అధ్యాయంలో, అదే యోహాను పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో ఇక మీద ఇది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూద్దాము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూస్తామట. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడబోతున్నాం. పరముకు వెళ్ళినప్పుడు పరలోకమందు ఆ పరలోక తేజస్సులో పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చున్నప్పుడు, ఆ ధవల సింహాసనం మీద ఆయన ఆశీనుడైనప్పుడు మనం ఆయన చూడబోతున్నాం. ఆయన చూడబోయినప్పుడు ఆయన పరలోకులు భూమి మీద ఇప్పుడు వరకు పుట్టిన మనుషులందరినీ కూడా ఆయన తన ధవల సింహాసనం ఎదుట ప్రోగు చేసి గొర్రెల్లో నుంచి మేకలు వేరుపరచినట్లుగా ఆయన మనుషులు 2 గుంపులుగా చేస్తాడట. 2 గుంపులుగా చేసి కుడి ప్రక్కన ఉన్న వారు తంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన తండ్రి రాజ్యంలోనికి పాలు పంపులు పొందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25:34 అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. నేను ఆకలి గుంచుని మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొన్నాను దాహం ఇచ్చారు, పరదేశులున్నాను చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నాను బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నాను నా ఎద్దుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటారంటే నీతిమంతులు, ప్రభువా ఇవన్నీ మేము ఎప్పుడు చేసాం? నీకెప్పుడు అన్నం పెట్టాం? నీకెప్పుడు దాహం ఇచ్చాం? నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చాం? నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు నాయనా అని అడుగుతారట. అడిగినప్పుడు అక్కడ అంటాడు చూడండి, మిక్కిలలుపలని నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆయనను. హల్లెలూయా. మా ఇంటికి దేవుడు వస్తే బాగుందండి, నేను చక్కగా గారెలు బూర్లు చేసి పెడుతును కదండి. కానీ భిక్షగాడు వస్తే మాత్రం మనకు బాగా అలవాటైంది, పక్కింటికి వెళ్ళానా అది మొహం కూడా చూడం కదా. చాలామంది భిక్షమేస్తారండి బాబు. వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మన ఇంటికి వచ్చి భిక్షమెత్తుకున్నప్పుడు నిజంగా కొంతమంది సంపదలో ఉండి వచ్చిన వారు ఉండి ఉంటారు, కానీ నిజంగా ఆకలితో ఉన్నవారు ఉండి ఉంటారు. కొంతమంది భిక్షమేస్తారు. ఎలాగేస్తారు మీరు? బియ్యం ఎలా గట్టుకెళ్తారంటే ఇలా తీసి ఇలా గుప్పుడు తట్టుకెళ్తారు. ఎన్నొత్త గుప్పుడితే వేస్తారు మీరు. ఎలాగేస్తారు? టీ కప్పు మీద వేసుకునే సాసర ఉంటుంది చూసారు, కప్పు మీద మూత వేసుకుంటారు. టీ కప్పు మీద మూత వేస్తాం కదా, సాసర ఎంత ఉంటుంది ఇంత, దాంతో ముచ్చుకున్నట్టుకెళ్తారా? నువ్వు ఇచ్చే
సహాయం ఒక పూట అయినా ఒక మనుషుడు తినగలిగినదై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటే ఇలాగంటున్నాను ఏమనుకోబాకండి. ఒక అంటుపండు ఇచ్చి నలుగురు ఇస్తారు. పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఒక అంటుపండు ఇచ్చి నలుగురు పట్టుకుంటారు, అంటుపండు ఫోటో తీసుకుంటారు. ఇలా ఏమనుకో, నిజం. పోలే అది చేసి మంచి పనే, చెప్పుకోవడం మంచిదే. కానీ మరీ దరిద్రంగా ఫోటో తీసినప్పుడైనా ఒక అస్తవాన్ని పెట్టవచ్చు కదా అక్కడ. మరి ఒక అడ్డుపండా, మళ్ళీ దానికి మళ్ళీ చారిటీ అనే పేరు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకునండి, భిక్ష వేసేటప్పుడు, నువ్వు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు నువ్వు ఇచ్చే సహాయము వాడికి ఒక పూటకైనా రావాలి. ఒక పూటైన ఆకలితో ఉన్నవాడు అన్నం తినాలి. ఎవడైనా వస్త్రం లేనివాడు వస్త్రహీనుడిగా కనబడినప్పుడు అవసరమైతే నీ ఒంటి మీద ఉన్న బట్టలు తీసిచ్చేయాలి. హలో, ఒంట్ల మీద బట్టలు తీసిచ్చేయమంటే అక్కడ కాదు. దాని అర్థం నువ్వు ఏదైతే కట్టుకుంటావో ఆ బట్టలు ఇవ్వగలగాలి. నిజముగా వాడు యోగ్యుడైతే, నిజంగా వాడు నీ యొక్క సహాయాన్ని పొందుకోవడానికి యోగ్యుడైతే, నిజంగా వాడు బీదవాడైతే, నిజంగా వాడు సహాయం కొరకు అర్జించినప్పుడు అవసరమైతే నీ కడుపులోదైనా తీసి పెట్టగలిగినటువంటి సమర్థతలోనికి నువ్వు రావాలి. ఎందుకో తెలుసా, ఒకరోజు ధవల సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రభువా నువ్వు ఎప్పుడు అన్నం పెట్టమంటే నాయనా, నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావయ్యా, ఎప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు నాయనా అని అడిగినప్పుడు దేవుడు, నీ ఇంటికి వచ్చాను రబ్బాయి, నువ్వు నాకు ఎప్పుడు అన్నం పెట్టావు అని అడగ మునిపి, ఆయన చెప్పక మునిపి, మనం తల దించుకోక మునిపి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం కొంతమందికి ఆయనను సహాయము చేయాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పి నేను చివరిగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు నీ సహోదరుని చూసినప్పుడు ప్రేమించిన వాడువో కనిపించిన దేవుణ్ణి ప్రేమించలేవు. ఆయన ఒకరోజు ఖచ్చితంగా ఆయన ఎదుట మనం ప్రత్యక్షమవుతాం, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనకు కనబడతాడు, ఆయన మనం చూస్తాం. ఆయన మనకు బయలుపరిచినటువంటి క్రీస్తు ప్రభులు వారు మనకు నేర్పిన పాఠాలు మనం పాటించకపోతే, ఆ పాఠాలు మనం నేర్చుకుని మనం అటు విధంగా జీవించకపోతే, ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుని ఎదుట మనము సిగ్గుపడవలసిన వారమై ఉంటాం. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనుషులకు ఎప్పుడు దేవుడు కనబడలేదు, కానీ నీ ఎదురుగున్న ప్రతి మనుషులో నువ్వు దేవుణ్ణి చూడగలగాలి. ప్రతి మనుషులు ఒక క్రీస్తును నువ్వు చూడగలగాలి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, మన చుట్టూ ఉన్నాడండి దేవుడు, మొక్కలో దేవుడు ఉన్నాడండి, యాప చెట్లో దేవుడు ఉన్నాడండి, ఆవులో దేవుడు ఉన్నాడండి, గేదెలో దేవుడు ఉన్నాడండి, ఎద్దులో దేవుడు ఉన్నాడండి, పందిలో దేవుడు ఉన్నాడండి. కానీ వీళ్ళకి అన్నింటిలో దేవుడు కనబడతాడు, కానీ మనుషులో దేవుడు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆవులో దేవుడు కనబడతాడు, ఆవిడ చేత అంటించుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ మనిషిలో దేవుడు కనబడ్డలకి మనిషిని అస్పృశ్యుడిగాను చేశారు, అంటరాని వాడిగా చేశారు. మనుషుణ్ణి ఇంకేం చేశారండి, మానవుణ్ణి అవమానపరిచారు, మనుషుడిని అంటుకోని వాడిగా చేశాడు, మైలుపండి వాడిగా చేశారు. కానీ నా దేవుడు అన్నాడు, నువ్వు సహోదరుని ప్రేమించాలి. హల్లెలూయా. నా దేవుడు చెప్పిన పాఠం ఏంటి తెలుసా, జాతి కుల మత భేదము లేదు, మనుషులందరూ సమానమే. దేవుని స్వరూపులు, దేవుని పోలికలో చేయబడిన మనమందరము కూడా మనం తోటి వారికి సహకరించవలసిన వారమై ఉన్నాం. అదే దేవునికి చేసేటువంటి గొప్ప పరిచర్య. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాంటి దేవుని ఎదుట మనం నిర్దోషులుగా నిలబడినట్లుగా, మన ఎదుట నిలబడిన వారితో, మన ప్రక్కన నిలబడిన వారితో, మన తోటి ఉన్న వారితో ప్రేమతో ములుగుదాం, ప్రేమతో కలిసి జీవిద్దాం, ప్రేమతో మనం బ్రతుకుదాం. మన తోటి వారికి క్రీస్తు పట్ల కలిగి ఉన్న ప్రేమను కనుపరుచుదాం, పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు నీకు నాకు మనందరికీ ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సిగ్గుపడలక్కర్లేని విశ్వాసిగా, నిర్దోషమైన విశ్వాసిగా నిలబడి ఆయన కృపను పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి మన మనసులను ప్రభు వైపు తిప్పి ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయా నువ్వు సమీపించరాని తేజస్సులో నివసించుచున్నవాడవు. అయా యువ తండ్రి, నిన్ను మాకు బయలుపరచడానికి క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను మాకు బయలుపరిచారు. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చినట్టు మాకు అయా క్రమమే నాయన. క్రీస్తును మేము ప్రతి ఒక్కరిలోని క్రీస్తుని చూడగలిగిన వారిగా, ప్రతి సహోదరుని ప్రేమించగలిగిన వారిగా, ప్రతి సహోదరుడి కుల మత భేదము లేకుండా ప్రేమించగలిగిన వారిగా మేము జీవించడానికి సహాయం చేయాలి.
అయా ఇగో తండ్రి మాలో ప్రేమతత్వం ఉంచండి. అయా మాలో ప్రేమతత్వం ఉంచండి. అయా జ్యోతిర్మయుడు శ్రీమంతుడు అయిన దేవా, మా అవసరాలు తీర్చుటకు మీరు సమర్థులు అని మేము నమ్ముతున్నాం. అయా యువతని ఇక్కడ నిలుచున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. శ్రీమంతుడు అయిన దేవా, వారికున్న ప్రతి అవసరతలు యేసు నామములో నారని ఐశ్వర్యము నుండి తీర్చబడును గాక. అయా యువతల వారి కుటుంబంలో ప్రతి ఆర్థిక పన్నులు యేసు నామములో అయా తీర్చబడును గాక. క్రీస్తు వారి యొక్క మహదైశ్వర్యము చెప్పిన ప్రతి రుణ భారములు తీర్చబడును గాక. అయా క్రీస్తు వారి మహదైశ్వర్యము చెప్పిన వారి ఆకలి తీర్చబడును గాక. అయా క్రీస్తు వారి మహదైశ్వర్యం చెప్పిన వారికి ఉన్నటువంటి ప్రతి ఆశలు నెరవేర్చబడును గాక. అయా ఇగో తండ్రి వారిలో బీదలు ఉండరు అన్నట్టుగా నాన్న వీరి కుటుంబంలో బీద రకము యేసు నామములో లయమగునుగాక. బీదరికం వారికి దూరమగునుగాక. అయా ప్రతి ఒక్కరు సంపన్నులుగా ఉందురుగాక. నీ కృపకు పాత్రులగుదురుగాక. గ్లోరీ జీసస్. స్తోత్రం స్తోత్రం. అయా ఇగో తండ్రి నీ యొద్ద మోకరించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి అయా నీతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారము వారి పొందుకుందురుగాక. అయా నీ ఎదుట మోకరించి అయా నీ సన్నిధిలో నీతో గడిపి అయా వారి సమస్యలకు పరిష్కారము వారు పొందుకుందురుగాక. అయా వారు నీతో స్నేహించుదురుగాక. వారితో నీవు స్నేహించుదువుగాక. అయా నీ కృపలు బలపరచండి నాయన. నీకు స్తోత్రాలు. అయా ఇగో తండ్రి మా తోటి వారిని మా ఇంటి వారిని అయా క్రీస్తును పోలినట్లుగా క్రీస్తును ప్రేమించినట్లుగా మేము ప్రేమించుదుముగాక. క్రీస్తు ప్రేమను మేము చాటుదుముగాక. అయా నీ ధవళ సింహాసనం ఎదుట మేము నిలబడినప్పుడు నాయనా, అయా నీ ఎదుట మేము నిలబడినప్పుడు, గొర్రెల గుంపుల మీద నిలబడినప్పుడు, నీతిమంతుల గుంపుల మీద నిలబడినప్పుడు ప్రభువా అయా ఇగో తండ్రి నాయన నాకు అన్నం పెట్టారు, నాకు వస్త్రం ఇచ్చారు, నాకు దాహం ఇచ్చారని మీరు మమ్మల్ని పొగుడుతుండగా, మీరు మమ్మల్ని అభినందిస్తుండగా ప్రభువా అయా ఇగో తండ్రి ఎదుటి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సిగ్గుపడనక్కర్లేని క్రైస్తవ విశ్వాస జీవితమును మేము ఈ లోకంలో జీవించుటకు నాన్న మీ కృప మాకు తోడయుండును గాక. మీరే మహిమ పొంది ఆత్మలు స్థిరపర సంరక్షించమని అయా వాక్యం అందించిన వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించమని మీరే మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ షలోమ్.